హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను మష్రూమ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్దాం అనుకుంటున్నానండి. చాలా టేస్టీగా అండ్ ఈజీగా కూడా ఉంటుంది. అండ్ దీన్ని పుట్టగొడుగులని అంటారు కదా, ఇదైతే పల్లెటూరు స్టైల్లో అండి. చాలా ఎమ్మీగా అయితే ఉంటుంది. అండ్ మన చికెన్ మటన్ ప్లేస్లో అయితే మనం నాన్ వెజ్ తినని వాళ్ళైనా, లేదంటే మనం సాటర్డే అలా నాన్ వెజ్ తినాం కదా, ఆ టైంలో మనం ఈ మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటే సేమ్ ఆ ఫ్లేవరే ఉంటుందండి. అంత బాగుంటుంది. ప్రోటీన్ కూడా సేమ్ అంతకన్నా ఎక్కువే ఉంటుంది మష్రూమ్లో అయితే. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. ఆ ప్రాసెస్ అంతా ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ అయితే తీసుకోండి. దానిలో అయితే ఆయిల్ యాడ్ చేసుకొని దానిలోనే కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అయితే యాడ్ చేయండి. తర్వాత దాంట్లో పచ్చిమిర్చి అండ్ అలాగే ఆనియన్స్ కూడా యాడ్ చేయండి. పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకోండి, కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి, అప్పుడు మనకు టేస్ట్ బాగుంటుంది. అండ్ మీరు మసాలా దినుసులు కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ అదేమో మనకి పల్లెటూరు స్టైల్లో రాదండి. ఇలా చేస్తేనే పల్లెటూరు స్టైల్లో వస్తుంది. మసాలా ఏం యాడ్ చేయకూడదు. తర్వాత దాంట్లోనే మీరు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటోస్ అయితే యాడ్ చేసుకోండి. మీకు ఎంత క్వాంటిటీ కర్రీ కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు టమాటోస్ అయితే యాడ్ చేసుకోండి. టమాటోస్ యాడ్ చేసుకున్నాక దాంట్లో కొంచెం పసుపు అయితే యాడ్ చేయండి. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని టమాటోస్ బాగా ఫ్రై అయ్యేదాకా చూసుకోండి. టమాటోస్ అనేది మంచిగా పేస్ట్లా అయితే రావాలండి. అంత బాగుంటేనే మనకి కర్రీ అయితే గ్రేవీ లాగా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా టమాటోస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత దాంట్లో మీరైతే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి. అండ్ అలాగే మష్రూమ్స్ అయితే మీరు ముందుగానే మష్రూమ్స్ని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఈ మష్రూమ్స్ కూడా ఇందులో యాడ్ చేసుకొని మొత్తం కలపండి. ఇప్పుడు ఈ టమాటో అండ్ అలాగే మష్రూమ్స్ మొత్తం బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత ఉడకాలి. ఉడికిన తర్వాత దాంట్లో ఫైనల్గా అయితే కారం అయితే యాడ్ చేయాలి. మష్రూమ్ ఉడికిన తర్వాతనే మీరు కారమును అలాగే ధనియాల పౌడర్ యాడ్ చేయాలండి. ముందే యాడ్ చేయడం వల్ల ఏంటంటే మష్రూమ్ ఉడకదు, ఈజీగానే ఉడికిద్ది, వెంటనే అయితే అయిపోయింది. ఒక 2 మినిట్స్లో అయితే మష్రూమ్ కూడా ఉడికిపోయిద్దండి. ఇలా కారము అలాగే ధనియాల పౌడర్ యాడ్ చేశాక మొత్తం మళ్ళీ కలుపుతూ ఈ మష్రూమ్కి కారము అలాగే ఉప్పు అలాగే మసాలా యాడ్ చేశాం కదా ధనియాల పౌడరు, అది కూడా బాగా పట్టేలాగైతే చూసుకోండి. మీకు ఇంకా కొంచెం గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేయొచ్చు. నాకైతే అంత గ్రేవీ అవసరం లేదండి, ఇలా అయితే సరిపోయిద్ది. అందుకని ఇలాగా ఒక 5 మినిట్స్ అయితే కారము ధనియాల పౌడర్ యాడ్ చేశాక ఉడికిచ్చాను. ఇంతే అండి, చాలా టేస్టీగా ఈజీగా చేసే పుట్టగొడుగుల కర్రీ అయితే రెడీ అవుతుందండి. ఇది పల్లెటూరు స్టైల్లో. దీంట్లో ఎటువంటి గరం మసాలాలు కానీ లేదంటే మసాలా దినుసులు కానీ ఏమి వేయము. జస్ట్ మనము కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకొని ఫైనల్లో అయితే ధనియాల పౌడర్ అయితే యాడ్ చేస్తాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయట్లేదండి. చాలా బాగుంటుంది, ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో వస్తూనే ఉంటాయండి. ఇవే కాదు, ఏదైనా డ్రెస్సెస్ అలాగే ఆన్లైన్లో ఏమైనా పర్చేస్ చేసినా కానీ వాటి రివ్యూస్ ఇస్తాను. అలాగే ఆన్లైన్లో గోల్డ్ కాయిన్స్ కూడా పర్చేస్ చేస్తాను అండి, దాని గురించి కూడా చెప్తాను. అండ్ ఒక వీడియో అయితే ఉంది, 100 గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ కొనాలి అని అనుకుంటున్నాను అని చెప్పేసి, అవి కూడా ఒకసారి వీడియో చూడండి. అండ్ దాని గురించి కూడా డీటెయిల్స్ అయితే చెప్తాను. థ్యాంక్